చూసుకోండి. సో లిఫ్ట్ అనేది ఈ రైజింగ్ ఇలాగ వెళ్తుంది. ఒక 2 persons లిఫ్ట్ ఫ్యాబ్రికేట్ చేయించుకుంటున్నారు. ఇది ఈ ల్యాండింగ్ అనేది లిఫ్ట్ ల్యాండింగ్ అనమాట. సో ఈ పాత్ అనేది ఒక యోని సూత్రాన్ని పాస్ చేసే విధంగా ప్రతి ఫ్లోర్లోనే ఎగ్జిక్యూట్ చేసాము. ఎక్స్టెన్షన్ లాగా చూసుకున్నాము. ఒక ఎక్స్టెన్షన్లో టాయిలెట్ ఇచ్చాము. ఇప్పుడు పైన ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా ఒక ఏకాంతంగా ఒక మెడిటేషన్ కింద వాడుకోవడానికి ఒక గది వేయించారు. నైరుతి పైన ఒక గది వేసాము. దాని యొక్క రూపశిల్పన మీరు చూడొచ్చు. నాకు కొంచెం జనరల్గా హైట్ అంటే నాకు భయం అనమాట, ఎక్కను. కానీ పరిపూర్ణంగా షూట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఎక్కుతున్నాను. సేమ్ లిఫ్ట్ ఇక్కడ దాకా వస్తుంది. లిఫ్ట్ ఇక్కడ దిగుతారు. రండి. సో దీన్ని మనం ఏమంటామంటే దండక అంటాం. జాగ్రత్త. బ్రహ్మస్థానం ఇక్కడ స్కైలైట్ వేస్తాను. మీరు ఇటు వచ్చి లోపలికి వచ్చేపారా. సేమ్ కింద ఉన్న సౌత్ వెస్ట్ రూము. దీనికి కొంత అప్రైజ్ చేసి స్కైలైట్ పెడుతున్నామండి. కాంతి అనేది కిందకు వచ్చేటట్టు. దీన్ని కొంచెం వర్టికల్ గార్డెన్ కింద చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చక్కని పెద్ద పెద్ద విండోస్ పెడతామని, మొత్తం ఫిక్స్డ్ గ్లాసెస్ పెడదామని అనుకుంటున్నారు. చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఇది ఎక్స్టెన్షన్. చూడండి, ఒక పాద వదిలిపెట్టాం, అటు కూడా పాద వదిలిపెట్టాం. చూడండి, ఇల్లు లోపలికి ఎంత లోతుందో. సో ఇది ఓవరాల్గా ఇది చాలా అండి. ఎంత దీని సైజ్ ఎంత మీకు తెలుసా? సైజు నాకు సరిగా గుర్తులేదు. మోస్ట్లీ 130 square yards, 135 గజాల్లో 6 స్పేసెస్, 6 బెడ్రూమ్స్తో పార్కింగ్తో దగ్గర ఒక 4000 SFT వచ్చిందనమాట. 4000 SFTతో ఈ డిజైన్ అంతా వచ్చిందండి. సో ముందు నుంచి దీన్ని మీరు ఎగ్జిక్యూషన్ చేసే మార్కెట్స్ దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి ఆ అనుభూతి ఎలా ఉంది? సార్ అనుభూతి అంటే మనకి ఇది 5వ ప్రాజెక్ట్. అంటే నేను మీతో పాటు కలిసి ప్రయాణం చేసేది 5వ ప్రాజెక్టు. ప్రతి ఒక్క ప్లాన్లో మనం అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మనం దారం లెవెల్లో మనం నీట్గా తీసినాం సార్. పర్ఫెక్ట్గా చేసినాం, కొలతలు అయితే తీసినాము. అదేవిధంగా మనం ఆ ఇంటి ఓనర్ కూడా చూపిస్తాము. ఇక్కడ ఉండే కొలతలు ఈ విధంగా ఉన్నాయి. క్రాస్ ఐమోన్ కొలతలతో పాటు మనం చూపిస్తున్నాం సార్. 2 floors సంబంధించి ఇదనమాట. రండి జాగ్రత్తగా. సో ఓవరాల్ యొక్క స్వరూపాన్ని, అలాగే తిరుమలేసిన కొండ చూడండి, వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో. దర్శనం చేసుకోవాలి. కాకపోతే మేము వచ్చారా? రమ్మని ఆయన పేరు మీరు ఆయనే పరిచయించాలి. ఓకే. మెయిన్ చూశారు కదా, మెయిన్ ఈ పని ఇంత ఇదిగా రావడానికి మేము ఒక రూపకర్తలము. ఓనర్ గారికి కూడా ఒక మంచి సదుద్దేశం ఉంటుందన్నమాట. ఏది ఇల్లు కట్టుకోవడానికి వారికి కూడా మంచి సదుద్దేశం ఉంటుంది. కానీ దాన్ని ఒక శరీరం, ఒక ఆకారాన్ని ఇచ్చే పని చేసేది ఎవరండి? ఒక కాంట్రాక్టర్కి చిత్తశుద్ధి ఉంటేనే ఆ వాస్తు పురుషుడు తన యొక్క తత్వాన్ని తీసుకుంటాడు. ఆ రకంగా వారి పేరు ఏంటండి, వెంకటేష్ గారు అనేటటువంటి చాలా చిన్న వయసు అయింది. 40 సంవత్సరాలు కూడా 28 సార్ 28 లోపల ఉంటుంది. ఎంత వినమ్రంగా ఉంటాడు అంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్కి పెద్దగా డోంట్ కేర్ లాగా కూడా ఉండొచ్చు. కానీ ఏమండి, ఈ ప్రాజెక్ట్ ఇలాగా మీరు రెగ్యులర్గా చేసే ప్రాజెక్ట్ లాగా కాదు. మీకు ప్రతిరోజు 15% లేబర్ అనేది మార్కింగ్స్లోనూ, ఈ జాగ్రత్తలు తీసుకునే విషయంలోనూ, ప్లంబ్ వేసే విషయంలోనూ ఇదవుతుంది. కొన్నిసార్లు మేము మార్కేస్తే కానీ మీరు ముందుకు వెళ్ళలేరు. అప్పుడు లేబర్ని మీరు వేరే చోట ఎక్కడైనా వాడుకోవాలా అంటే ఒకసారి మేము ఆ పని చేయకుండా మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో కొన్ని అవరోధాలు ఉంటాయి సార్ అని చెప్పినప్పుడు, సార్ అన్ని పనులు మేము చేస్తాము, ఇలా ధర్మబద్ధంగా మీరు చెప్తున్నారు, అది కూడా మేము ఫీల్ అవుతాము, నేర్చుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ఆయనతో ఒక వీడియో చేస్తాము. ఒక మంచి
చైతన్యంతో కూడినటువంటి ఒక పని ధర్మబద్ధంగా జరగాలన్నప్పుడు పరీక్షలు ఉంటాయి ఖచ్చితంగా. ఓనర్ గారికి పరీక్షలు ఉంటాయి, కాంట్రాక్టర్కి పరీక్షలు ఉంటాయి, మాకు పరీక్షలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనం టెస్ట్ చేయడం అనమాట. నువ్వు ఎంతవరకు ఆ దశ దాటి నన్ను పరిపూర్ణంగా ఒక ఆకారాన్ని ఇస్తావు అనే విషయంలో ఇక ప్రకృతి పెట్టే పరీక్షలు అనమాట. చాలా ఈగోస్ వస్తాయి. యాజ్ అ వాస్తు కన్సల్టెంట్గా నాకు ఈగోస్ వస్తాయి, ఓనర్కి ఈగోస్ వస్తాయి, కాంట్రాక్టర్కి ఈగోస్ వస్తాయి. ఆ ఈగోస్ అన్నీ అసలు అలాంటి ఈగోస్ కూడా మాకు ఇక్కడ ఏమీ ఎదురవ్వలేదండి. ఎందుకంటే అందరి సహకారంతోనే ఈ పని జరుగుతుంది. ఈ ఫ్యామిలీ వారి ఫ్యామిలీ అందరూ ఈ యొక్క చైతన్యంతో ఉద్ధరింపబడాలి అని చెప్పి ఆశిస్తూ సహాయం చేసిన నా స్టూడెంట్స్ హేమాద్రి కోటేశ్వరరావు, పలంనేరులో ఉంటాడు ఒక అతను, రాజేష్ గారు ఇక్కడ లేరు. వీళ్ళందరూ మార్కింగ్ చేసే దగ్గర నుంచి అన్ని దశల్లో ఉన్నారండి. ఖచ్చితంగా ఇది గృహప్రవేశానికి కూడా వీరందరూ ఉండాలి అని చెప్పి నేను ఆశిస్తూ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ధర్మానికి కూడా 10 మందికి ఆకర్షింపబడాలి. ఎందుకంటే సార్ కొలతలు ఎంత సార్ మంది సైటు? 30 to 41. 13 to 41. 13 to construction 27 into 39. సో 27 వెడల్పు తూర్పు ముఖంగా, లోతు 39. కొంచెం సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాం అనమాట. వాస్తు పురుష డెఫినేషన్ అనేది దగ్గరగా ఉండేటట్టు చూసుకున్నాము. ఇంత చిన్న కొలతల్లో ఫంక్షనాలిటీ ఉండాలి, వాస్తుపురుష తత్వము ఉండాలి, అన్నీ కలగలుపుతూ ముందుకు రావడం అనేది జరిగింది. మన వల్ల కాదు, చిన్న చిన్న స్థలాల్లో మనం వాస్తు ప్రకారం కట్టలేము అనే వాళ్ళకి ఇల్లు ఒక తార్కాణం అన్నమాట. సో మా యొక్క 10 రోజుల మజిలీలో చివరిగా తిరుపతి పెట్టుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇంటికి చేరుకునే ప్రయత్నము. ఏ అర్ధరాత్రి కానీ ఇంటికి చేరుకోవాలని ఆశ. మా చిన్నోడు బాగా గుర్తొస్తున్నాడు, మహిర్మయ సిద్ధార్థ బాగా గుర్తొస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.